అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితో అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. దేవుని వాక్యం మనల్ని ఆలోచింపజేస్తుంది. బాధల్లో ఉన్నప్పుడు మనల్ని ఓదారుస్తుంది. దేవుని మార్గం నుండి మనం గనక తప్పిపోతున్నప్పుడు ఆ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. గర్వం మనలోనికి వచ్చినట్లయితే వాక్యం మనల్ని గద్దిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా దేవుని వాక్యం మనకు ఉన్నటువంటి శక్తి చాలా అద్భుతమైనది. అది మనల్ని సరిచేస్తుంది, సరిదిద్దుతుంది, సరైన మార్గంలో నడిపిస్తుంది. ఒకసారి వజ్రమ్మ అనేటువంటి ఒక ఉత్సాహవంతురాలైనటువంటి స్త్రీ, మంచి విశ్వాసి. ఆమె ప్రతి పనిలోనూ ఎంతో చురుకుగా ఉండి చర్చికి కావలసిన ప్రతి పనిని చేసేది. ఆమె తన గదిలో ఉన్నటువంటి వాక్యం ఫ్రేమ్ చూస్తూ ఆ వాక్యాన్ని చూసే కొద్దీ ఎంతో ఉత్సాహంగా పనికి పూనుకునేది. ఆ వాక్యము 1వ దినవృత్తాంతములు 28వ అధ్యాయము 20వ వచనం. నీవు బలము పొంది ఈ పనిని పూనుకొనుము. ఈ వాక్యము ఆమె చూసే కొద్దీ ఎంతో ఉత్సాహంగా పనిచేసేది. అయితే ఇప్పుడు ఆమె వృద్ధురాలైపోయింది. గతంలో లాగా చురుకుగా చర్చి కార్యక్రమాలలో సహాయం చేయలేకపోతుంది. ఇప్పుడు ఈ బోర్డును చూసినప్పుడంతా కూడా ఆమె నిరాశ పడిపోయేది. నిరాశకు లోనవుతూ నేను ఏ పని సరిగా చేయలేకపోతున్నానే, ఉత్సాహంగా నేను లేనే అని దిగులు పడుతూ ఉండేది. కొంతకాలంగా ఈ వజ్రమ్మ నిరుత్సాహంగా ఉండడాన్ని గమనించినటువంటి పాస్టర్ గారు ఆమె నిరాశ కారణాన్ని కనుక్కొని బైబిల్ తెరచి సంఖ్యాకాండం 8వ అధ్యాయము 25వ వచనము ఆమెకు చదివి వినిపించాడు. 80 ఏండ్ల వయసు పొందినెడల వారు పనిని మానుకొని ఊరకుండవలను అని లేవీయులను గూర్చి చెప్పబడినటువంటి వాక్యాన్ని పాస్టర్ గారు ఆమెకు చదివి వినిపించారు. ఒక్కొక్క సమయమందు పని చేయమని చెప్పినటువంటి ప్రభువే విశ్రాంతి తీసుకోమని కూడా చెప్పాడు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో సంచరిస్తున్నప్పుడు తమ గుడారములలో 2 రోజులు లేదా 1 నెల లేదా 1 సంవత్సరము విశ్రమించాలి. షెకీనా మేఘము ప్రత్యక్షపు గుడారముపై ఆగినప్పుడు వారు ఆగాలి. మళ్ళీ షెకీనా మేఘము కదిలినప్పుడు వెంటనే వారు ప్రయాణం సాగించాలి. ప్రభు మనలను పని చేయమని ఆజ్ఞాపించినప్పుడు పని చేయాలి. విశ్రాంతి తీసుకోమని చెప్పినప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. ఎప్పుడు ఏది చేయాలో అనంత జ్ఞాని అయినటువంటి దేవునికి తెలుసు. కాబట్టి దిగులు పడకమ్మా, ఇదిగో ఈ వాక్యాన్ని గోడకు తగిలించి ఎడతెగక ప్రార్థించమ్మా అని చెప్పి నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనంలో ఉన్నటువంటి వాగ్దానాన్ని ఆయన ఇచ్చాడు. వజ్రమ్మ వాళ్ళ ఇంట్లోనే పాత బోర్డు తీసేసి ఆ స్థానంలో ఈ వాక్యం ఉన్న బోర్డు తగిలించింది. మీరు ఊరక నిలుచుండి చూడుడి. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నేను ఏమీ చేయలేకపోతున్నానే అని దిగులు పడొద్దు. నీవు ఎప్పుడు ఏం చేయాలో ఆయన ఆజ్ఞాపించిన దాని ప్రకారం నడు. ఈ పని చేయమన్నప్పుడు చేయాలి. రెస్ట్ తీసుకోమన్నప్పుడు తప్పకుండా మనం రెస్ట్ తీసుకోవాలి. అంతేకాని నిరాశ పడిపోకూడదు. 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ శరీరము ఎన్నో మార్పులకు గురి అవుతూ ఉంటుంది. హార్మోన్స్ అసమతుల్యత ఏర్పడుతుంది. కుటుంబ భారాలు, తల్లిదండ్రుల బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, వీటి ప్రభావము ఆరోగ్యం మీద చూపిస్తుంది. దాంతో శరీరము చురుకుగా కదలకపోవచ్చు. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, కృంగిపోవద్దు. అంతకు ముందులాగా నేను చురుకుగా ఉండలేకపోతున్నానే అని దిగులు పడొద్దు. అంతకు ముందులాగా ఫాస్ట్గా అన్ని పనులు నేను చకచకా చేసేయలేకపోతున్నానే అని నిరాశపడొద్దు. అంతకు ముందులాగా నేను బైబిల్ గ్రంథాన్ని చురుగ్గా చక్కగా చదవలేకపోతున్నానే, అన్ని అధ్యాయాలు చదవలేకపోతున్నానని దిగులు పడొద్దు, కృంగిపోవద్దు, నిరాశ చెందవద్దు. కొన్నిసార్లు సైట్ ప్రాబ్లం కావచ్చు, కొన్నిసార్లు మతిమరుపు వల్ల కావచ్చు, విటమిన్స్ డెఫిషియెంట్ వల్ల కావచ్చు. దిగులు పడొద్దు. నీ స్థితి దేవునితో చెప్పు, ఆయన చూసుకుంటాడు. ప్రభు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఏ విషయంలో కూడా నువ్వు కృంగిపోకుండా, దావీదు అంటున్నాడు, నా చర్యంతయు నీతో చెప్పుకొనగా నీవే నాకు ఉత్తరం ఇచ్చితివని. దేవునితో నీ స్థితిని గురించి నువ్వు చెప్పు. అనారోగ్య సమస్యల గురించి ఎన్నడూ దిగులు చేయవద్దు. శరీరంలో కొన్ని సందర్భాల్లో ఈ ఫుడ్స్ వల్ల కానీ, గాలి వల్ల కానీ కొన్నిసార్లు మన శరీరం అనారోగ్యానికి గురవుతుంది. సమతుల ఆహారం మనం తీసుకోలేకపోవడం వల్ల కొన్ని అనారోగ్యాలు మన దరిగి చేరుతుంటాయి. అందులో ఈ దినాల్లో ఎక్కువ శాతము ట్రైగ్లిజరిడ్స్ అని, కాల్షియం లోపమని, ఆర్థరైటిస్ ప్రాబ్లం అని, షుగర్ అని, థైరాయిడ్ ప్రాబ్లం అని, బీపీ అని అన్ని రకాల అనారోగ్యాలు చుట్టుముడుతున్నాయి.
కొన్ని సందర్భాల్లో 40 సంవత్సరాలు దాటినటువంటి మహిళకు మెనోపాజ్ దశలో వాళ్ళు ఉండడం వలన ఇంకా కొన్ని అనారోగ్యాలు చుట్టుముడుతుంటాయి. కాబట్టి అంతకు ముందులాగా నేను చురుకుగా ఉండలేకపోతున్నానే, అంతకు ముందులాగా నేను చురుకుగా దేవుని పని చేయలేకపోతున్నానని ఎన్నడూ నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు. దేవునికి నీ స్థితి తెలుసు, దేవునికి నీ అనారోగ్య పరిస్థితి తెలుసు, దేవునికి నీలో ఉన్నటువంటి ఆశ తెలుసు, ఆసక్తి తెలుసు. దేవుని కొరకు నేను పరుగెత్తలేకపోతున్నానని నీ కృంగుదల దేవునికి తెలుసు. కాబట్టి ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కృంగిపోవద్దు, నువ్వు ఊరక నిలుచుండి చూడండి, దేవుడు తప్పకుండా నీకు సాయం చేస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల నాయన, నీకు స్తోత్రములు ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన మీరు ఇస్తున్నటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. అవును నాయన, నిరుత్సాహంగా ఉన్నటువంటి వారికి నీ వాక్యము తప్పకుండా ఆదరణను కలుగజేస్తుంది. 50 ఏండ్ల వయసు పొందిన ఎడల వారు పనిని మానుకొని ఊరకుండవలను అని లేవీయులను గురించి మీరు చెప్పినటువంటి మాట ఆ సహోదరిని ఎంత అద్భుతంగా ధైర్యపరిచింది నాయన. నీకు వందనాలు నాయన. నిజమే తండ్రి, కొన్ని సందర్భాల్లో ఆరంభంలో ఉన్న చురుకుతనం లేదే, ఆరంభంలో ఉన్నటువంటి హుషార్తనం లేదే, ఉత్సాహం లేదే, దేవుని కొరకు నేను ఏమి చేయలేకపోతున్నానే, దేవుని పనిని నేను సరిగా చేయలేకపోతున్నానే అనే దిగులు, చింతను, నిరాశను, నిరుత్సాహాన్ని కలిగినటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఈ ఉదయకాల సమయంలో ధైర్యపరచండి ప్రభువా. సహాయం చేయండి నాయన. మా నిరాశకు గల కారణం నీకు తెలుసు ప్రభువా. అయితే ఊరక నిలుచుండి చూడి అంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ వయసు పెరిగే కొద్దీ కొన్ని షుగర్లు, బీపీలు, థైరాయిడ్, కాల్షియం ప్రాబ్లమ్స్, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్, మెనోపాజ్ దశలో ఉన్నటువంటి స్త్రీలను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. అయితే నా తండ్రి, ఎడతెగక ప్రార్థించేటువంటి కృపను మీరు అనుగ్రహిస్తారు. మా ఆరోగ్యం మీ చేతిలో పెట్టున్నాం. నా చర్య అంతయు నీతో చెప్పుకొనగా నీవే నాకు ఉత్తరం ఇచ్చి అంటున్నాడు దావీదు. ఆ రీతిగా దావీదుకు సహాయం చేసినట్లుగానే మా బిడ్డలకు మాకు మీరు సాయం చేయండి. ఈ హార్మోన్స్ అసమతుల్యత నుంచి కాపాడండి. కుటుంబ భారాలు, తల్లిదండ్రుల బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు ఎన్నో వీటి ప్రభావము ఆరోగ్యం మీద చూపించి శరీరం చురుకుగా కదలకపోవచ్చు. కాబట్టి ఈ వాక్యం వింటున్న మీ ప్రియ బిడ్డలందరినీ, కృంగిపోయినటువంటి వారిని లేవనెత్తండి. చురుకుతనం దయచండి. దిగుల నుంచి, నిరాశ నుంచి, నిస్పృహల నుంచి, నిరుత్సాహం నుంచి విడిపించండి. దయతో తండ్రి మీ కాపుదల కింద భద్రపరచుకోండి. మీ హస్తం తోడుగా ఉంచమని నా ప్రార్థన ఆలకించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. పాపులను రక్షించుటకే క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరిశుద్ధమైన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ దొరుకుతుంది. ఆయన కలువరి శిలువలో పాపుల కొరకు, నీ కొరకు, నా కొరకు మన పాప భారమంతా ఆయన మీద వేసుకొని ఆయన శిలువలో మరణించి మృత్యుంజడి తిరిగి లేచినాడు. ఆయన పునరుత్థాన శక్తి కొరకు ప్రార్థన చేయి. తప్పకుండా ప్రభు నీ పాపాల మీద నీకు జయం అనుగ్రహిస్తాడు. ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి. ప్రభు మీ ఆత్మను రక్షించనుగాక. గాడ్ బ్లెస్ యూ.